తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్, ట్రాఫిక్ తదితర అధికారులతో మాట్లాడారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వారం రోజులకు కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదన్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సిట్ విచారణకు రాని వాళ్లు సిబిఐ విచారణ కోరుతున్నారని సెటైర్ వేశారు. ప్రవీణ్ కుమార్ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని అద్దంకి హితవు పలికారు. నా ఫోన్ ట్యాపింగ్పై కోర్టులోనే తేల్చుకుంటా, ఐఫోన్లు హ్యాక్, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది గతంలో ప్రవీణ్ కుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఆయన ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేడు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది. కానీ దాని ముందుకు పోవట్లేడు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేరినట్టుంది. నేను అనుకుంటున్నా కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా, తనకు కూడా ఏమైనా మానసిక స్థితి బాగలేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు బాధితుడివి నువ్వే. ఆ సందర్భంలో కూడా అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న గురుకులాలకు సంబంధించిన అంశంలో మిమ్మల్ని సెక్రటరీగా పెట్టిన మాట అందరికీ తెలుసు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పార్టీ బీఎస్పీలో చేరిన తర్వాత మీరు చేసిన స్టేట్మెంట్స్కు మీరే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్న తీరు చూస్తే మతి భ్రమించిందా అనే ఒక ఆలోచన వస్తున్న పరిస్థితి. వాళ్ళకేం పని లేదు, కేసీఆర్ ఫ్యామిలీకి అందిన కాడికి దోచుకున్నారు, తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు, వాళ్ళకి ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు జైలు తప్పితే. కానీ వాళ్ళ గాయలో నువ్వెందుకు పడుతున్నావు? గతంలో తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నోనిగా నీకు గుర్తింపు ఉన్నది. వాళ్ళు అన్ని అనుభవించి తెలంగాణను ఇలా దోచుకున్న దొంగల పంచిన చేరాల్సిన అవసరం నీకేంటి? అక్కడ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన తప్పుగా చూపే విఘ్నత ఎటుపోయింది, ఆత్మగౌరవం ఎటుపోయింది, పౌరుషం ఎటుపోయింది? తెలంగాణ యొక్క దళిత బిడ్డలుగా దళితులకు మోసం చేసిన కుటుంబం పంచిన చేరియాల ముఖ్యమంత్రి గారి మీద మీరు స్టేట్మెంట్ ఇస్తున్న తీరు చూస్తే రేవంత్ జైలుకు వెళ్తాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ గతంలో ఉన్న కేసు విషయంలో అదే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రనేదే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. అది సుప్రీంకోర్టు దగ్గరికి పోయింది. గత ప్రభుత్వంలో జరిగిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసునే ట్యాపింగ్. ఇందిరమ్మ రాజ్యంలో రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య అన్నారు. ప్రజా పాలనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి ఎంతగానో ఉందన్నారు.
నుంచి రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళంతా సంతోషం కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఒకటే కాదు, ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ రోజు రేషన్ కార్డు వచ్చింది, మళ్ళా రేపు మాకు రాదేమో అనే ఆలోచన ఎవరికి లేదు. ఇది నిరంతరం ఎవరికి లేకపోతే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దు. తప్పకుండా అందరికీ కూడా రేషన్ కార్డు వస్తాయి. మీ అందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉందని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీని తెలంగాణ సమాజం 100 అడుగుల లోతు గోతిలో పూడ్చిపెట్టబోతోందని విమర్శించారు. రామచంద్రరావు ఏ విధంగా రాష్ట్ర అధ్యక్షుడయ్యాడో అర్థం కావట్లేదని, దొడ్డిదారిలో అధ్యక్షుడైన రామచంద్రరావు బీసీలను కించపరిచే విధంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి, బీసీల యొక్క ఆర్థిక అసమానతల్ని పెంపొందించాలి, బీసీల యొక్క కుటుంబ నేపథ్యాన్ని పెంపొందించాలి, అదేవిధంగా 56% ఉన్న బీసీల యొక్క స్థితిగతులను పెంపొందించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ని రాజ్యాంగబద్ధం చేస్తూ ఉంటే, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీరు ఏ విధంగా అధ్యక్షులయ్యారో మాకు సంబంధం లేదు. కానీ మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పండి. నేను ఇదే అడుగుతున్నా బీజేపీ నాయకుల బీసీ నాయకులకు, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి. బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా చెప్పండి, అడగండి. బీజేపీ యొక్క తత్వం, బీజేపీ యొక్క మనసులో మాట ఏందని. ఎందుకు బండి సంజయ్ గచ్చిపుకున్నాడు, ఎందుకు పాయల శంకర్ బుస్సుమని మాట్లాడే పాయల శంకర్ ఎందుకు గచ్చిపుకూర్చున్నాడు, ఏది పడితే అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు, తనకంతా పెద్ద నాయకులే అనుకున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఎక్కడ ఉన్నారు. నేనే తెలంగాణ ఏజెన్సీ తరహాలో మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ మైదాన ప్రాంత గిరిజనుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశానికి రవీంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 7% పైగా గిరిజన జనాభా మైదాన ప్రాంతాల్లో నివసిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి కీలక చట్ట సభలైన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతాలు ఆటోమేటిక్గా రిజర్వ్డ్ అయి ఉంటాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ఎన్నికలు వచ్చినా లోకల్ బాడీ నుంచి మొదలు పెట్టుకుంటే అసెంబ్లీ, పార్లమెంటు వరకు మైదాన ప్రాంత గిరిజనేతరులు పోటీ చేసే అవకాశం ఉండదు కనుక అక్కడ ఎన్ని సీట్లు ఏజెన్సీలో ఉంటాయో అన్ని గిరిజనులకి రిజర్వ్ అయి ఉంటాయి. కాబట్టి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన జనాభాలో అంటే రాష్ట్ర జనాభాలో గిరిజనుల జనాభా, ఈ గిరిజనుల జనాభాలో 30% మాత్రమే ఏజెన్సీలో ఉంటారు, 70% మంది మైదాన ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఏజెన్సీ గిరిజనులకు లభించే రిజర్వేషన్లకు అదనంగా మైదాన ప్రాంతంలో కూడా 70% నివసించే గిరిజనులకి అసెంబ్లీ మరియు పార్లమెంట్లో రిజర్వేషన్లు చేయాలనేది ముఖ్య డిమాండ్గా ఈరోజు ఈ వేదిక డిమాండ్ చేసింది. దీన్ని వెంటనే సమైక్యాంధ్రలో అన్యాయం జరిగింది మైదాన ప్రాంత గిరిజనులకు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో కూడా చాలా నష్టం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2,50,000 కోట్ల బడ్జెట్ గిరిజనులకు ఏదైతే ఇచ్చినారో అందులో అదంతా మిస్యూజ్ అయిపోయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా ఐటీడీఏలు పోయినాయి, సబ్ప్లాన్ నిధులు పోయినాయి, ట్రైకార్ నిధులు పోయినాయి, ట్రైఫెడ్ నిధులు పోయినాయి. అదే రకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం నేటితో 200 కోట్ల ప్రయాణాలు మైలురాయిని చేరుకుంది. 19 నెలల క్రితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంతో సగటున రోజుకి 35 లక్షల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేస్తోంది. మహిళల ప్రయాణాలు 200 కోట్లు దాటిన సందర్భంగా ఎంజీబీఎస్లో ఆర్టీసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
మహిళల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సర్వీస్కు మంచి ఆదరణ వస్తోందంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో తాజాగా 200 కోట్ల మహిళా ప్రయాణికుల వారి ప్రయాణాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ రోజున ఒక చరిత్రాత్మక రోజుగా కూడా భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రచారాలు కూడా చేస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ హయాంలోనే ఈ ఉచిత బస్సు ఫ్రీ సర్వీస్ అనేది వచ్చింది. ఇప్పుడు మీ హయాంలోనే 200 కోట్ల ప్రయాణాలు కూడా జరిగాయి. ఎట్లా సార్ మీరు అచీవ్మెంట్స్ని ఎట్లా చూస్తారు? ఇది ఒక చారిత్రాత్మక రోజు. మీరు గతంలో చూస్తే December 9, 2003 ఈ స్కీము సక్సెస్ఫుల్గా లాంచ్ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం శ్రీ భట్టి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, వాళ్ళందరి సహకారంతోనే ఈ స్కీమ్ను లాంచ్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ 200 crores ఫ్రీ రైడ్ మన ఉమెన్కి, మన ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు వాళ్ళందరూ కూడా 6,680 కోట్ల రూపాయలు ఆదా కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఆ రీఎంబర్స్మెంట్ కావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో మన సిబ్బంది, డ్రైవర్స్, కండక్టర్స్, డిపో మేనేజర్స్, మెకానిక్స్, ఆర్ఎంస్, వీటీస్ అందరూ కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళందరూ కూడా పేరు అభినందిస్తున్నాను. వాళ్ళ వల్లనే ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ఇంకా మహిళా ప్రయాణికులు రోజు ప్రస్తుతం రాష్ట్ర బస్సులలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఎన్ని బస్సులు మనకి అందాజ వారికి ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ మీరు గతంలో చూస్తే 40% మహిళలు ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 67% దాకా చేరడం జరిగింది. ఆల్మోస్ట్ 30 లక్షల పైన వాళ్ళే ట్రావెల్ చేస్తున్నారు. అదేవిధంగా అంతకుముందు మన ఓఆర్ 67% ఉంటే ఈరోజు చాలా చోట్ల కూడా 100% కావడం జరిగింది. సో దీనివల్ల కూడా మనకు మంచి జరిగింది. ఎందుకంటే ప్రయాణికుల కోసం మన బస్సు వెయిట్ చేసేది, ఇప్పుడు బస్సు కోసం మన ప్రయాణికులు వెయిట్ చేసిన పాత రోజులు మళ్ళీ గుర్తుకొచ్చావు. ప్రయాణికులు గతంలో అంటే మహాలక్ష్మికి ముందు, మహాలక్ష్మి తర్వాత ఎంతమంది ప్రయాణికులు మనకి ఇంక్రీజ్ వేరియేషన్స్ ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ మీకు అంతకుముందు చూస్తే 40 లక్షల దాకా మనము 35 నుంచి 40 లక్షలు ఉంది. ఈరోజు 60 లక్షల పైన మనము బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నారు. మహిళా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున మంచి ఆదరణ వస్తుంది. దీనికి సంబంధించి అంటే కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా కొంత ఫ్రీక్వెన్సీలు కానీ అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. కొత్త బస్సులు ఏమైనా రాబోతున్నాయి సార్? అంటే పల్లెవేలు కానీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు ఆల్రెడీ ఇప్పుడు మీరు గతంలో చూస్తే 9,000 బస్సు నుంచి ఇప్పుడు 10,000 అయింది. ఇప్పుడు మళ్ళీ 500 బస్సు కొంటున్నాం, ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తున్నాం. సో చాలా చోట్ల కూడా మనకు ఆ ఇబ్బంది ఉండేది. బట్ ఇప్పుడు గతంలో చూస్తే లాస్ట్ 5-6 months నుంచి చాలా చోట్ల కూడా బస్సు చేస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ రిక్వెస్ట్ వచ్చినా మనం బస్సు ఏర్పాటు చేయడానికి యాజమాన్యం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కొన్ని సంఘాలు ఇప్పటికీ అంటున్నాయి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కొంత ప్రైవేటీకరణ వైపు వెళ్తుంది అన్నట్టు కూడా కొన్ని వస్తున్నాయి ఆరోపణలు. ఎట్లా ఉంది సార్, దాంట్లో ఏమంటారు? ప్రైవేటీకరణ లేదు, అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో 1918 నుంచే ప్రైవేట్ హైర్ బస్సెస్ సిస్టమ్ ఉంది. అది ఒక ఎక్స్టెన్షన్, అంతేగాని వేరే లేదు. అప్పుడు డీజిల్ బస్సెస్ బదులు ఎలక్ట్రికల్ బస్సు వస్తున్నారు. కొంతమంది ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ మన సిబ్బందికి అంతా తెలుసు అట్లాంటిది ఏం లేదు. మనం రెవెన్యూ కలెక్షన్ అంతా మా దగ్గర ఉంటుంది. సో అట్లా ఏం ఉండదు. ఉద్యోగాలు పోతాయని కూడా ఒకటి నడుస్తుంది సార్. కండక్టర్లు ఇవన్నీ కూడా పోతాయి, ఉద్యోగాలు వాళ్ళవి, డ్రైవర్లు అని కూడా ఒకటి. అట్లాంటి ఏం లేదు. అందరు ఉద్యోగం ఉంటుంది, అందరు కూడా సరిపోయేంత ఉద్యోగం ఉంది. సో ఎవరు కూడా ఇబ్బంది ఉండదు. ఎన్ని బస్సెస్ రాబోతున్నాయి సార్ త్వరలోనే? పైన బస్సెస్ మనకు రాబోతున్నాం. రైట్, ఇది తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అనేది మంచిగా కొనసాగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రయాణికులకి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక బస్సులు కూడా, కొత్త బస్సులు కూడా రాబోతున్నాయని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ను రైతు కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది. ఉదయం 6 గంటలకే బోయిన్పల్లి మార్కెట్కు చేరుకున్న కమిషన్ బృందం దాదాపు గంటన్నర వరకు మార్కెట్లో పర్యటించి అక్కడి సమస్యలు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించింది. గత 4 రోజులుగా మార్కెట్ సెక్రటరీ అందుబాటులో లేడని తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. అనంతరం అధికారుల ఛాంబర్లు, రసీదులు, అటెండెన్స్ రిజిస్టర్, రికార్డులను చెక్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మెడికల్ కాలేజీ భవనాలను అధికారులతో కలిసి కలెక్టర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. జిల్లా ఆసుపత్రిలో పలు విభాగాలు, వార్డులను పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మరుగుదొడ్లు, బెడ్లు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పైకప్పుల నుంచి నీటి తంపు, లీకేజీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.
ఉపరాష్ట్రపతి పదవి దక్షిణ భారతదేశం నుండి ఎస్సీలకు ఇవ్వాలని దక్షిణాది జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్య భారతదేశం నుండి బీసీ ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారని, ఉత్తరాది నుండి రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళలకు అవకాశం ఇచ్చారని అన్నారు. స్పీకర్గా ఓసీకు అవకాశం ఇచ్చారని, ప్రస్తుతం దక్షిణాది నుండి ఉపరాష్ట్రపతిగా దళితులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కీలకమైన పదవులన్నీ ఉత్తరాది రాష్ట్రాల వారికే ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని మండిపడ్డారు. నిన్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు సడన్ రాజీనామా మొత్తం దేశానంతా కూడా ఇవాళ ఒకటేసారి ఉలిక్కి పడేటట్టు చేసింది. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం దక్షిణ భారతదేశం నుండి. మీరు మధ్య భారతదేశం నుండి ఒక బీసీ ప్రధానమంత్రిని చేశారు బీజేపీ వాళ్ళు. అలాగే ఉత్తర భారతదేశం నుండి ఒక ఎస్టీ మహిళని ఈ దేశానికి రాష్ట్రపతిని ఇచ్చారు. మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది? ఉన్న ఉపరాష్ట్రపతి మొన్నటిదాకా ఉండే దక్షిణ భారతదేశం నుండి ఈసారి దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం లేకుండా చేశారు. స్పీకర్ మీ ఓడే ఓం బిర్లా, అలాగే ఇవాళ రాష్ట్రపతి మీ ఓడే అక్కడోడే, ఉపరాష్ట్రపతి కూడా అక్కడోడే, ప్రధాని అటే. మరి దక్షిణ భారతదేశం ఏం పాపం చేసింది? అందుకే వరద ముప్పు ఉన్న రహదారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో నీట మునుగుతున్న రహదారులను ఆయన పరిశీలించారు. కొత్తగూడ చౌరస్తాలో ఇటీవల వరద నీరు నిలిచిన ఆర్యూబీని పరిశీలించారు. అక్కడ ఆటోమేటిక్ డీ వాటరింగ్ పంపులు పనిచేయకపోవడంతో ఆర్యూబీ నీట మునిగిందంటూ చెప్పారు అధికారులు. అనునిత్యం అప్రమత్తంగా ఉండి వరద నివారణతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జూలై 26న జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డుల ప్రధానోత్సవం బంజారాహిల్స్లో నిర్వహించనున్నామని ఇక్ఫై లా స్కూల్ డైరెక్టర్ రవిశేఖర రాజు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ రచయిత, సలహాదారు మోహన్ గురుస్వామిని జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఈ అవార్డును అందించనున్నట్లు తెలియజేశారు. సొసైటీ చాలా ముందుకొచ్చి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళు సమాజానికి అందిస్తున్న అవేర్నెస్ ఎంతో అభినందనదాయకం. అలాంటి క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ప్రతి ఏటా అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ అవార్డ్స్ చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్. ఈ సంవత్సరం కూడా ఈ అవార్డ్ సెరమనీ వచ్చే శనివారం అంటే 26వ తారీఖు తాజ్ కృష్ణాలో ఇది జరగబోతుంది 3 గంటలకి మధ్యాహ్నం. ఈ అవార్డ్ సెరమనీకి ఈ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రజలకు లీగల్ అవేర్నెస్ కల్పిస్తున్నాం. చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, యాంటీ డ్రగ్ కానీ, అండ్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్, అండ్ ఆ విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో మా టార్గెట్ ఏంటంటే ఇంకో 10 జిల్లాల్లో ఈ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ద్వారా ప్రజలకు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఉద్దేశంతో మేము ముఖ్యంగా ఈ క్యాపిటల్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క ఆశయాలకు, ఇక్ఫై లా స్కూల్ అండ్ ఇక్ఫై యూనివర్సిటీ యొక్క ఆశయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుచేతనే మనం వాటితో కొలాబరేట్ కావడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు టేక్ ద ఇష్యూస్ టుగెదర్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద సోషల్ జస్టిస్ ఇస్ బీయింగ్ అచీవ్డ్ అని ముఖ్య ఉద్దేశం. ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్పీ నాయకులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాలతో ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ పూర్తిగా వారికే సహకారం అందిస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తున్నదని తెలిపారు.
బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మరి రైతుల పట్ల మరణ శాసనం రాయదలుచుకున్న వారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎంలు ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. అట్లాంటిది మళ్ళొక 200 టీఎంసీలు ఇక్కడ దోపిడీ చేస్తామని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టు కడతామని దానికి నువ్వు అంగీకారం తెలిపి రావడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి 6 సంవత్సరాల లోపలనే 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. 35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించిండు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. అది ఒక పిల్లర్ దగ్గర కుంగిందని చెప్పేసి దానికి వాటరు ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి నార్త్ తెలంగాణను తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేటువంటి కుట్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి నీళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇట్లాంటిదో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి మీరు అంగీకారం తెలపడం వల్ల మాకు ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాలందరినీ ఏకం చేస్తూ ఉన్నాం. ఈ బనకచెర్ల ప్రాజెక్టు మరి మీరు వెనక్కి తీసుకునేంత వరకు మేమందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాం. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. తక్షణమే బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ తెలిపారు. నారాయణ ఖేడ్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ కార్యశాలలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా గ్రామాలకు విస్తృతంగా నిధులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయాన్ని సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎలక్షన్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇంతకు ముందు 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఏది కూడా ఈరోజు ప్రజలకు ఆమోయోగమైనటువంటి హామీలు కానివ్వండి, సంక్షేమ పథకాల విషయంలో విఫలం చెందిందని చెప్పక తప్పదు. అందులో కాగానే ఇవాళ రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ప్రతి దగ్గర క్యాండిడేట్లను నిలుపుతూ ఇవాళ తెలంగాణ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి తమకు కేటాయించిన ట్రేడ్ లైసెన్స్ పనులను రద్దు చేయాలంటూ నిరసన తెలిపారు. ఇటీవల కాలంలో ట్రేడ్ లైసెన్స్ జారీ పనులను, అడ్వర్టైజ్మెంట్ పనులను రద్దు చేయాలంటూ బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఆందోళన చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. చిలక వాగు నీటి ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. తాండూరు మండలం బెల్కటూరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగి ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.